అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. ఇది మీ జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా శక్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మీ సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు. దివ్య చింతన మీకు అంతర్గత శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని మీరు అనుసరిస్తారు. ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేయడానికి లేదా వెళ్లడానికి ఈ రోజు చాలా మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం మీ మనసుకు గొప్ప పరివర్తనను తీసుకువస్తుంది. మీరు పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్ని పొరపాట్లకు పాల్పడే అవకాశం ఉంది. వాటి వల్ల కొంత నష్టపోవలసి వస్తుంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ మాట తీరుతో ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా జరుగుతాయి. మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. పశుపోషణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు తమ ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది. వారి సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది. సమయాన్ని సరిగ్గా నిర్వహించడంలో మీరు విఫలమవుతారు. దీనివల్ల ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది. ఇవి మీ కెరియర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. నాట్యంలో మీ నైపుణ్యం ప్రదర్శితమవుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. మీ ఇన్నోవేషన్ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్త మార్గాలను సృష్టిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి, పట్టుదల లోపిస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ కళాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఆవిష్కరణలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు. విద్యుత్తుకు సంబంధించిన పనులు చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. పని ప్రదేశంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. స్టార్టప్పులలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు లభిస్తాయి. మీ ఆలోచనలు విజయం సాధిస్తాయి. ఇతరులతో అనవసరమైన గొడవలు, వాదనలకు దారితీసే పరిస్థితి ఉంది. మాటల విషయంలో సంయమనం కోల్పోతారు. ఇతరుల నుండి మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సహాయపడుతుంది. కోచింగ్ మరియు శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నైపుణ్యాలు మెరుగుపడతాయి. గురువుల నుంచి మంచి సలహాలు లభిస్తాయి. మీ ప్రియమైన వారితో ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి. భావోద్వేగపరమైన బంధం మరింత దృఢంగా మారుతుంది. భవిష్యత్తు సాంకేతికతపై మీకు ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలను తెలుసుకుంటారు. వ్యక్తిగత ఫైనాన్స్ పట్ల అవగాహన పెరుగుతుంది. మంచి పెట్టుబడులు పెడతారు. ఈ రోజు పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి. అవి మీకు ఆనందాన్ని, కొత్త అనుభవాలను అందిస్తాయి. వృత్తిపరంగా ఎదురుదెబ్బలు తగులుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన ప్రాజెక్టులు చేజారిపోవడం వలన కెరీర్లో నిరాశ ఎదురవుతుంది. ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి తగ్గడం వలన మనశ్శాంతి లోపిస్తుంది. దైవ కార్యాల పట్ల అపనమ్మకం ఏర్పడడం వలన మానసిక అశాంతి పెరుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. పిల్లల పట్ల మీ ప్రేమ పెరుగుతుంది. ధనం విషయంలో మీకు అనుకూల ఫలితాలుంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలు, అమ్మకాలలో తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. మీ మనోభావాలు ఈ రోజు అదుపు తప్పుతాయి. చిన్నపాటి విషయాలకు కూడా మీరు ఎక్కువగా స్పందిస్తారు. ఈ రోజు శివాలయ సందర్శన మీకు శుభకరంగా ఉంటుంది. శివునికి అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. వాటికి సరైన దిశ లభిస్తుంది. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు మీకు ఇప్పుడు లభిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సినిమా వీక్షించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఆనందిస్తారు. మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. వారి సహాయం మీకు ఎంతో బలాన్నిస్తుంది.
మీ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఈరోజు మానసిక శాంతిని పొందుతారు. ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని ఆవరిస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తారు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా సహాయపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. దీని ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. వ్యాపార సంబంధాలు బలపడతాయి. ఇంటిని పునరుద్ధరించడానికి మంచి సమయం. మీ ఇంటికి కొత్త రూపాన్నిస్తారు. వైద్య సేవలు మీకు తగినంత అందించబడకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల శక్తులు దూరమవుతాయి. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపలేరు. ఏకాగ్రత లేకపోవడం వలన చదివిన విషయాలు గుర్తు ఉండవు. ముఖ్యమైన సమాచారాన్ని మిస్ చేసుకుంటారు. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి తగాదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉత్సాహంగా ఉంటారు. టెక్నాలజీకి సంబంధిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త గ్యాడ్జెట్లు సమస్యలను సృష్టించవచ్చు. వినోదం కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవు. సరదాగా గడిపే సమయం తగ్గిపోతుంది. కొత్త వర్క్షాప్లు లేదా శిక్షణా తరగతుల్లో పాల్గొనడం వల్ల మీ అనుభవం పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్ట్లు లేదా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియా వినియోగం సమయాన్ని వృధా చేస్తుంది. ఆహారపు అలవాట్ల విషయంలో సరైన నియంత్రణ ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులలో పురోగతి ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. మీరు అనుకున్న పనులను సాధించి చూపిస్తారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ పట్ల అనాసక్తి కనబడుతుంది. ప్రకృతికి దూరంగా గడుపుతారు. నాటక అండ్ డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రదర్శనలు విజయవంతమవుతాయి. మీ స్వీయ నమ్మకం బలహీనపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహంలో ఉంటారు. మత్స్య పరిశ్రమ, ఫిషరీస్ వారికి లాభాలు పెరుగుతాయి. చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. పరిశ్రమల యజమానులకు మంచి లాభాలు అందుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలం. వ్యవసాయ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టాలను చవిచూడతారు. వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలించవు. సామాజిక మాధ్యమాలు ఈరోజు మీ సమయాన్ని వృధా చేస్తాయి. అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడం వలన ఉత్పాదకత తగ్గుతుంది. మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి అడుగును ఆలోచించి వేస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ లభిస్తుంది. పుస్తక సమీక్షలలో పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. సాహిత్యంపై అవగాహన పెరుగుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. పాత సంబంధాలు మరింత బలపడతాయి. మానసిక బంధాలు, అనుబంధాలు పెరిగి సంతోషాన్ని ఇస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీకు మంచి లాభాలు చేకూరుతాయి. మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి. స్నేహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో వారి సహకారం అందకపోవచ్చు. మీరు రాసే లేదా కూర్చే పనులలో అనేక లోపాలు, అపార్థాలు జరుగుతాయి. సృజనాత్మక రచనలు విమర్శలకు గురవుతాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. సామాజిక గౌరవం పెరిగి పలుకుబడి పెరుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి ఈరోజు అంతగా అనుకూలం కాదు. వారి సృజనాత్మకతకు గుర్తింపు లభించదు. మీ సంక్షేమం కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు. తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.